ఈ రోజు నెల్లూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతాం. మొదటిది భోగాపురం భోగాలు, రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, మూడవది నరేంద్ర మోడీ అమిత్ షాలు, నాలుగవది ముత్తుకూరు అదానీ గారు ప్రధానమంత్రి గారి ప్రియమిత్రులు, చివరిలో కాపులు బలిజలు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రారంభం జరుగుతా ఉంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దాని కొరగా ఏర్పాట్లకు దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 30 కోట్ల రూపాయలు. నృత్యాలంట, డాన్సులంట, 15,000 మందితో డాన్స్ ప్రోగ్రామ్, మరి రకరకాలు. మరి మేము కూడా తిరుపతిలో విమానాశ్రయానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు 2010లో. మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోడీ గారికి తేడా. మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు నేను చక్కగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పునాది రాయి వేసి అక్కడ ప్రారంభోత్సవం మీటింగ్ పెట్టాం. పునాది రాయి మీటింగ్ పెట్టాం. 10,000 మందితో నేను కార్యక్రమాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతికి ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేనుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు నాకు ఫోన్లో, వద్దు అని. ఏమి సార్ మీరు వస్తున్నారు, మరి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి మీరు ఎందుకు వద్దంటారు, 10,000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేస్తానంటే అన్నాడు ఆయన. ఖర్చు కదా, ఇంత ఖర్చు పెట్టి చేయాలరా అని అన్నాడు. అంటూ నాకు ఒక చిన్న సలహా ఇచ్చాడు. 500 మంది చాలు ఆ కార్యక్రమానికి, పబ్లిక్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మనం టెలికాస్ట్ చేసేదానికి మనకు అందరూ ఉంటారు కదా, మనం చేసే కార్యక్రమం బయట తెలియాలి, దానికి ఖర్చు లేకుండా చేద్దాం. ఆ రోజు మేము అంతా కలిపి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేదు, టెంట్ మొదలుకొని అన్ని. ఈరోజు భోగాపురంలో విమానాశ్రయం 30 కోట్ల రూపాయల ఖర్చుతో నరేంద్ర మోడీ ఆర్భాటంగా చేస్తున్నాడు భోగాపురంలో భోగాలతో. ఇది తేడా కాంగ్రెస్ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి తేడా. దీన్ని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని. ఏముందా ఆడ, నువ్వు విమానం స్టార్ట్ చేసావు, బాగానే ఉంది. మేము కూడా తిరుపతిలో విమానం స్టార్ట్ చేసాం. ఏంది దానికి దీనికి 1,00,000 రూపాయలతో మేము పూర్తి చేస్తే నువ్వు 30 కోట్లతో ఎట్లా పూర్తి చేస్తావు? ఎవరపో సొత్తు ఇది? దీన్ని ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున చేయండి కార్యక్రమం, ఖర్చు లేకుండా ప్రజల డబ్బు ఖర్చు పెట్టకుండా చేయమని కోరుతూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.